యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ల కాంబో ఫిక్స్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫస్ట్ టైం దేవుడిగా, అది కూడా ఎవ్వరు ఊహించని దేవుడు. బన్నీకి రాసిన కథతో టైగర్ గాడ్ ఆఫ్ వార్. మరి ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ల కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుందని కన్ఫర్మ్ అయింది. గతంలో అల్లు అర్జున్తో చేయాల్సిన సినిమా స్టోరీలో కొన్ని చేంజెస్ చేసి ఎన్టీఆర్తో తీసేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేసుకున్నారు. అయితే మొన్నటి వరకు ఇది రూమర్గానే ఉండే, కానీ లేటెస్ట్గా ప్రొడ్యూసర్ నాగవంశీ చేసిన ట్వీట్తో అరవింద సమేత వీరరాఘవ తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబోలో సినిమా రాబోతుందనే విషయంపై ఓ క్లారిటీ వచ్చింది. మైథలాజికల్ బ్యాక్గ్రౌండ్తో వచ్చే ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్ సంస్థ ప్రొడ్యూస్ చేయనుంది. మోస్ట్ పవర్ఫుల్ గాడ్ క్యారెక్టర్లో నా మోస్ట్ ఫేవరెట్ తారక్ అన్న నటించనున్నారు. గాడ్ ఆఫ్ వార్ ఇస్ కమింగ్ అని నాగవంశీ ట్వీట్ చేశాడు. దాంతో ఎన్టీఆర్ను ఉద్దేశించే నాగవంశీ ఈ పోస్ట్ చేశారనే ఊహాగణాలు కూడా మొదలయ్యాయి. అయితే ఇందులో ఎన్టీఆర్ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండబోతుందట. ఫస్ట్ టైం ఆయన కంప్లీట్గా దేవుడి క్యారెక్టర్లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. మోస్ట్ పవర్ఫుల్ గాడ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ఎన్టీఆర్ నటించబోతున్నట్లు సమాచారం. అయితే సోషల్ మీడియాలో ఈరోజు ఉన్నట్టుండి ఒక దేవుడి గురించి డిస్కషన్ మొదలైంది. నేషనల్ వైడ్గా ఆ దేవుడి కథ గురించి తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇదంతా ఎన్టీఆర్ త్రివిక్రమ్ల కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఎఫెక్ట్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఆ దేవుడే కుమారస్వామి. మురుగదేవ అనే మారు పేర్లు కూడా ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అల్లు అర్జున్తో చేయాలనుకుని ఇప్పుడు ఎన్టీఆర్ కుమార్న సినిమా కథ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి కథని తెలుగులోనే కాక ఇండియాలో వచ్చినటువంటి ఏ మైథాలజీ సినిమాల్లోనూ పెద్దగా టచ్ చేయని ఈ స్టోరీని త్రివిక్రమ్ పాన్ వరల్డ్ రేంజ్లో చేయడానికి ప్లాన్ చేసుకున్నాడని తెలుస్తోంది. వచ్చే సంవత్సరం ఈ మెగా మూవీకి సెట్స్ మీదకి వెళ్ళనుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ న్యూస్ బ్రేక్ అయినప్పటి నుంచి సోషల్ మీడియా జనాలు సుబ్రహ్మణ్య స్వామి గురించి తెలుసుకునే ప్రయత్నంలో పడ్డారు. ఆయన శివపార్వతుల రెండో కొడుకు అన్న విషయం తెలిసిందే. దేవులలో అంతగా పాపులర్ కాని వాళ్ళలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒకరు. శివుడి పెద్ద కొడుకు వినాయకుడు ఎంత పాపులరో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వినాయక చవితిని మన దేశంలో ఘనంగా జరుపుతారు. అలాగే ఆ గుడి లేని ఊర్లు కూడా కనిపించవు. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు ఎక్కువగా తమిళనాడులోనే ఉంటాయి. ఆయన ఆ రాష్ట్రంలో కొలువై ఉండడమే అందుకు కారణం. సుబ్రహ్మణ్య స్వామి గురించి ఎక్కువ మందికి తెలిసిన కథ ఒక్కటే. తన ఇద్దరు కొడుకుల్లో ఎవరు ముందుగా ముల్లోకాలను చుట్టి వస్తారని శివుడు పరీక్ష పెడితే కుమారస్వామి ప్రయాణం మొదలు పెడతాడు. ఈలోపు వినాయకుడు తన తెలివి చూపించి శివపార్వతుల చుట్టూ తిరగడంతో ముల్లోకాలను చుట్టేసినట్లు అవుతుంది. కష్టపడి ముల్లోకాలు తిరిగి వచ్చిన కుమారస్వామి అన్న చేసిన పనికి బాధపడి వెళ్ళి తమిళనాడులోని తిరుత్తణిలో కొలువు తీరుతాడు అని పురాణాలు చెబుతున్నాయి. ఇంతకుమించి కుమారస్వామి గురించి సామాన్య ప్రజలకి తెలిసింది చాలా తక్కువ. అయితే ఆయన కథలో ఇంకా అనేక కోణాలున్నాయని, పెద్దగా పాపులర్ కానీ కుమారస్వామి కథను ఇప్పుడున్న జనరేషన్స్కి ఒక విజువల్ వండర్లా చూపించాలని త్రివిక్రమ్ అనుకుంటున్నారట. కుమారస్వామి క్యారెక్టర్కు ఎన్టీఆర్ పర్ఫెక్ట్గా సెట్ అవుతాడని, ఈ సినిమా చరిత్ర సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నారు. అయితే పౌరాణిక క్యారెక్టర్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎలా నటిస్తారో యమదొంగ సినిమాతో కొంతవరకు చూసాం. అందులో కొంచెం సేపు యముడి క్యారెక్టర్లో కనిపించి తనదైన స్టైల్లో తన నటనతో అదరకొట్టాడు తారక్. ఇక త్రివిక్రమ్ సినిమాలో దేవుడి క్యారెక్టర్ చేయబోతున్నాడు. అది కూడా కంప్లీట్ ఉన్నటువంటి క్యారెక్టర్. ఖచ్చితంగా ఎన్టీఆర్ అదరగొడతాడు, అందులో నో డౌట్. తన అభిమాన హీరోని దేవుడి క్యారెక్టర్లో చూసేందుకు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన వార్ 2 సినిమా డబ్బింగ్ వర్క్స్ బిజీగా ఉన్నారు. అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో వస్తున్నటువంటి ఈ స్పై యాక్షన్ డ్రామాలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్లు హీరోలుగా నటించగా కియారా అద్వానీ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఒకటి ప్లే చేశారు. ఆదిత్య చోప్రా నిర్మించినటువంటి ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ అవబోతుంది. సో మొత్తంగా ఎన్టీఆర్ అప్డేట్స్ వరుసగా వస్తూనే ఉన్నాయి ఫ్యాన్స్కి. అయితే గతంలో ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ ఎన్టీఆర్ నీల్ అనే ఒక కాంబినేషన్లో ప్రశాంత్ నీల్ గారితో ఒక డ్రాగన్ అనే ఒక సినిమా వస్తుంది. దాని తర్వాత వెంటనే నెల్సన్ దిలీప్ కుమార్ తోటి ఇంకో సినిమా ఉందన్నారు. బట్ దానికంటే ముందే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేదానికంటే ముందే వెంటనే త్రివిక్రమ్ తోటి కంప్లీట్ చేశారు. సో త్రివిక్రమ్ లాక్ చేసింది డెఫినెట్గా ఇది బన్నీకి రాసినటువంటి కథతోటి
ఎన్టీఆర్ తీస్తున్నారంటే డెఫినెట్గా ఎంతో కొంత మ్యాజిక్ క్రియేట్ అవ్వడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఉన్నటువంటి డైరెక్టర్లు అందరిలో కూడా పౌరాణికాల గురించి అండ్ పురాణాల గురించి ఇతిహాసాల గురించి ఎక్కువగా తెలిసినటువంటి డైరెక్టర్ ఎవరు ఉన్నారంటే అది వన్ అండ్ ఓన్లీ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఎందుకంటే ఆయన చదివేటువంటి బుక్స్ కానీ, ఆయన స్పీచెస్లో ఇచ్చేటువంటి పదాలు కానీ, ఆయన చెప్పేటువంటి ఒక చరిత్ర కానీ కంప్లీట్గా ఆడియన్స్నే కాదు స్టిల్ ఇప్పుడున్నటువంటి జనరేషన్స్ కూడా అన్నిటిని కూడా అందరినీ కూడా అలా కట్టిపడేస్తాయి. ఆయన స్పీచెస్కే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అర్థం చేసుకోవచ్చు ఆయనకు ఉన్నటువంటి జ్ఞానం ఏ విధంగా ఉంటుందో. బట్ మరి అలాంటి ఒక క్యారెక్టర్ మైథాలజీని లింక్ పెట్టి ప్రజెంట్ డెఫినెట్గా కంప్లీట్ దేవుడి క్యారెక్టర్లు అని చెప్పలేం. బట్ కాకపోతే ఎంతో కొంత ఇప్పుడున్నటువంటి జనరేషన్స్ని మ్యాచ్ చేసి మైథాలజీకి లింక్ పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ కల్కి టైప్లో ఏమన్నా చూపిస్తారా అన్నది మాత్రం ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ అయితే వినిపెడుతుంది. సో చూడాలి. సో ఎన్టీఆర్ ఆల్రెడీ త్రివిక్రమ్ డైరెక్షన్లో అరవింద సమేతలు అంటే ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చారు. బట్ అదొక యూనిక్ సబ్జెక్ట్. బట్ అలాంటి ఒక సబ్జెక్ట్ని మైథాలజీకి లింక్ పెట్టి దాని ప్రజెంట్ జనరేషన్ చూపించడం అంటే అది నాట్ ఏ జోక్. బట్ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇప్పుడు వచ్చేటువంటి సినిమాలు అన్నీ కూడా అదే జోనర్లో ఉంటున్నాయి. బట్ దానికి తీసే విధానం అండ్ ఎంగేజింగ్గా పెట్టే విధానం దాన్ని బట్టి ఆడియన్స్ ఎంత సక్సెస్ చేస్తున్నారో ఫర్ ఎగ్జాంపుల్ చూస్తుంది కల్కి, కార్తికేయ 2కి సంబంధించినటువంటి అన్నీ కూడా ఇప్పుడు కార్తికేయ 3 రాబోతుంది. ఇప్పుడు అల్లు అర్జున్ అట్లీ కూడా అదే జోనర్లో ఉండబోతుంది అంటున్నారు. అండ్ నెక్స్ట్ మహేష్ బాబు రాజమౌళికి వచ్చేటువంటి కాంబినేషన్ కూడా సేమ్ రామాయణం మహాభారతానికి లింక్ పెట్టారు. సో కంప్లీట్గా ఇప్పుడు వచ్చేటువంటి జనరేషన్స్ అన్నీ కూడా సైన్స్కి పురాణాలకి లింక్ పెట్టేటువంటి సినిమాలు వస్తున్నాయి. బట్ ఇది మాత్రం కంప్లీట్గా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అనే చెప్పాలి. సో మరి ఇది ఎంతవరకు హిస్టరీ క్రియేట్ చేస్తుందనేది చూడాలంటే ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. బట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే నాగవంశీ ద్వారా అయితే రావడం జరిగింది. సో చూడాలి మరి బన్నీకి రాసినటువంటి కథని ఎన్టీఆర్ చేస్తున్నాడంటే డెఫినెట్గా ఎంతో కొంత చేంజెస్ ఉంటాయి. మరి ఫస్ట్ టైం అంటే ఆల్రెడీ పౌరాణిక సినిమాలో ఎన్టీఆర్ గతంలో లవకుశ లాంటి సినిమాలలో యాక్ట్ చేశాడు. బట్ అది చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు పెద్దయిన తర్వాత యమదొంగన్ అలా టచ్ చేశాడు కానీ కంప్లీట్ జోనర్లో అయితే చేయలేదు. బట్ డైలాగ్ డెలివరీ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి. సో చూడాలి మరి ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చేటువంటి గాడ్ ఆఫ్ వార్ సుబ్రహ్మణ్య స్వామి కొంచెం ఆ ఫ్లేవర్ అయితే టచ్ అవుతుంది డెఫినెట్గా. సో చూడాలి. ఆ దేవుడు పెద్దగా తెలీదు, అంటే వేరే కంట్రీస్లలో తెలుసు కానీ ఇండియాలో చాలా తక్కువ. సో మరి అలాంటి ఒక క్యారెక్టర్ని ఎంచుకొని ఏ విధంగా తీస్తారన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. సో మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ అది కూడా పురాణాలని అండ్ దేవుడికి లింక్ పెట్టేటువంటి క్యారెక్టర్ మీకు ఎలా అనిపిస్తుందో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి.